2023 రివైండ్ చిన్న సినిమాల మెరుపులు సీజన్తో నిమిత్తం లేకుండా సందడి చేస్తూ ఉంటాయి చిన్న సినిమాలు. ప్రతి వారం ఏదో ఓ చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ని పలకరిస్తూ ఉంటుంది. 2023లోనూ చిన్న సినిమాల హవా కనిపించింది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాలు అందుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. ఒకసారి ఆ డీటెయిల్స్లోకి వెళ్దాం. సంక్రాంతి పెద్ద సినిమాల హంగామాతో 2023 గ్రాండ్గా ప్రారంభమైంది. సంక్రాంతి పెద్ద సినిమాలతో పాటు వచ్చిన సంతోష్ శోభన్ కళ్యాణం కమనీయం పెద్ద ప్రభావాన్ని చూపలేదు. ఆ తరువాత సుధీర్ బాబు హంట్ కూడా పరాజయం పాలైంది. ఫిబ్రవరిలో వచ్చిన రైటర్ పద్మభూషణ్తో చిన్న సినిమాల మెరుపు మొదలైంది. సుహాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం క్లీన్ ఎంటర్టైన్మెంట్తో ఫ్యామిలీ ఆడియన్స్ని మెప్పించింది. అలాగే చాయ్ బిస్కెట్ వినూత్న ప్రచారం కూడా సినిమాకి బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం షణ్ముఖ్ ప్రశాంత్ అనే కొత్త కుర్రాడు దర్శకుడిగా పరిచయమయ్యాడు. అదే నిర్మాణ సంస్థ చేసిన మరో చిత్రం మేం ఫేమస్ కూడా ప్రేక్షకుల దృష్టిలో పడింది. ఆ తర్వాత వచ్చిన బుట్ట బొమ్మ, వినరో భాగ్యము, శ్రీదేవి, శోభన్ బాబు, మిస్టర్ కింగ్ లాంటి చిత్రాలు పెద్దగా మెప్పించలేకపోయాయి. అయితే మార్చిలో విడుదలైన బలగం సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బలంగా నిలబడింది. దిల్ రాజు నిర్మాణంలో వేణు దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం విశేషమైన ఆదరణ పొందింది. తెలంగాణ నేపథ్యంలో చక్కటి భావోద్వేగాలతో అందరి దృష్టిని ఆకర్షించింది. 3 కోట్లతో నిర్మించిన ఈ చిత్రం 10ంతల లాభాలు చూసింది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. ఏప్రిల్ మేలో పెద్దగా ఆకట్టుకున్న చిన్న సినిమాలు కనిపించలేదు. మేలో వైజయంతి మూవీ నుండి వచ్చిన అన్ని మంచి శకునములే సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ స్లో నరేషన్తో ఆ సినిమా థియేటర్ ఆడియన్స్ని అనుకున్నంతగా అలరించలేకపోయింది. జూన్ చివర్లో చిన్న సినిమాకి మళ్ళీ కొత్త కళ తీసుకొచ్చింది శ్రీ విష్ణు సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం థియేటర్స్లో నవ్వులు పంచింది. ఆహ్లాదకరమైన వినోదం పంచి బాక్స్ ఆఫీస్ వద్ద కూడా మంచి లాభాలని చూసింది. చాలా రోజుల తర్వాత నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమాతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్కి మళ్ళీ హిట్ కళ తీసుకొచ్చింది సామజవరగమన. జూలైలో మరో చిన్న సినిమా బేబీ పెద్ద విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే ఓ 2 మేఘాలు పాట విజయవంతమైంది. అది ప్రమోషన్స్కి బాగా ప్లస్ అయింది. ఇక ఈ సినిమాలో కంటెంట్ ఆనంద్ వైష్ణవి విరాజ్ల ముక్కోన ప్రేమ కథ యూత్కి తెగ నచ్చింది. నిర్మాతలు కూడా మంచి లాభాలని చూశారు. దాదాపు 10 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 80 కోట్లు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు లెక్క కట్టాయి. ఈ ఏడాది చిన్న సినిమాలలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా బేబీయే. ఈ సినిమాని కల్ట్ విజయం అని ప్రకటించిన నిర్మాతలు అదే పేరుతో ఓ కొత్త టైటిల్ని కూడా రిజిస్టర్ చేసేశారు. యువ ప్రేక్షకులే లక్ష్యంగా అక్టోబర్లో వచ్చిన మ్యాడ్ సినిమా లక్ష్యాన్ని చేరుకుంది. కళ్యాణ్ శంకర్ దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఈ ఏడాది కాలేజీ కుర్రాళ్ళ ఫేవరెట్ సినిమాగా నిలిచింది. సరదాగా సాగిపోయే సన్నివేశాలు, లైటర్ వెయిట్ ఫన్తో నడిపించిన కథనం యువతరాన్ని అలరించింది. చిన్న సినిమాగా వచ్చి మంచి లాభాలు చూసిన సినిమాల జాబితాలో చేరింది. మండేలాకి రీమేక్గా వచ్చిన సంపూర్ణేష్ బాబు మార్టిన్ లూథర్ కింగ్కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. నవంబర్లోనూ చిన్న సినిమాల హవానే నడిచింది అని చెప్పాలి. తరుణ్ భాస్కర్ 4 ఏళ్ల విరామం తర్వాత చేసిన కీరా కోలా క్రైమ్ కామెడీని ఇష్టపడే వారిని చాలా బాగా మెప్పించింది. ఈ చిత్రానికి దర్శకత్వంతో పాటు ఓ కీలక పాత్రలో నటించి అలరించారు తరుణ్ భాస్కర్. మా ఊరి పొలిమేరకు సీక్వెల్గా వచ్చి పొలిమేర 2 అనూహ్య విజయాన్ని సాధించింది. నిజానికి పొలిమేర 1ని నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. అక్కడ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓటీటీ ఇచ్చిన నమ్మకంతో పార్ట్ 2ని నేరుగా థియేటర్స్లో విడుదల చేస్తే ప్రేక్షకులు ఆ సినిమాని కూడా బాగా ఆదరించారు. అజయ్ భూపతి తీసిన మంగళవారం విడుదలకు ముందు చాలా బస్ క్రియేట్ చేసింది. విడుదల తర్వాత సినిమాకి మాత్రం మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ టేబుల్ ప్రాఫిట్తో సినిమా విడుదల కావడంతో నిర్మాతలు లాభాలని చూశారు. శ్రీకాంత్ చాలా కాలం తర్వాత ప్రధాన పాత్రలో చేసిన కోట బొమ్మాలి పిఎస్కు కూడా మంచి ఆదరణ లభించింది. ఇక డిసెంబర్లో కొన్ని చిన్న సినిమాలు వచ్చాయి, కానీ వాటి ఉనికిని చాటలేకపోయాయి. యాంకర్ సుమా కుమారుడు బబుల్ గమ్ అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయం అవుతున్నాడు. ఈ ఏడాది చివర్లో వచ్చే చిన్న సినిమా అదే.
ఆ సినిమా ఫలితం మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. మొత్తానికి 2023 బలగం, సామజవర్గమన, బేబీ, మ్యాడ్ ఇలా చిన్న సినిమాలు అన్నీ కూడా పెద్ద విజయాలని చవిచూశాయి.